జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. జీవ సమాధి ఒక వివరణ. 53వ రోజు. శ్రీ స్వామివారి నిర్ణయంలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రాణత్యాగం చెయ్యవలసిందేనని నిశ్చయించుకున్నారు. అయితే ఎప్పుడు, ఎలా అన్నది కాలమే నిర్ణయిస్తున్నది అన్నట్లుగా నిశ్చంతగా ఉన్నారు స్వామివారు. శ్రీధర్రావు దంపతులకు ఈ లోపల మరో సమస్య వచ్చి పడింది. శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారి ఆరోగ్యం క్రమంగా క్షీణించటం మొదలుపెట్టింది. ఆవిడ మునుపటిలాగా తిరగలేకపోతున్నారు. తన పనులు కూడా మెల్లగా చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ ఆవిడను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. ఆ సమయంలోనే వీలు చూసుకొని శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళి వస్తున్నారు. తాము శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళే సమయంలో సత్యనారాయణమ్మ గారి వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్ళేవారు. ఒక వారం గడిచిపోయింది. దూరపు బంధువు ఒక ఆవిడ సత్యనారాయణమ్మ గారిని చూడాలని మొగిల్చెర్లకు వచ్చింది. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల శ్రీ స్వామివారి నుంచి శ్రీధర్రావు గారి దంపతులను ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు వచ్చింది. ఎలాగో ఈవిడ గారు ఉన్నారు కదా అనుకొని, పిన్ని గారు, మీరు అత్తయ్య గారి వద్ద ఉండి చూసుకుంటారా? మేమిద్దరము శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళి ఒక 3 గంటల లోపు వచ్చేస్తాము అన్నారు ప్రభావతి గారు. అదేమి మాటలమ్మా, లక్షణంగా చూసుకోను, మీరిద్దరూ వెళ్ళిరండి, మేము మాట్లాడుకుంటూ ఉంటాము అని భరోసా ఇచ్చారు ఆవిడ. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు సరే అని చెప్పి గూడుబండి సిద్ధం చేయించుకొని శ్రీ స్వామివారిని కలవటానికి పకీరుమాన్యంలోనికి ఆశ్రమానికి వెళ్ళారు. శ్రీ స్వామివారు వీరి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. వీళ్ళని చూడగానే నవ్వుతూ, నా సజీవ సమాధి విషయం ఆలోచించారా? ఏమనుకుంటున్నారు అన్నారు. అప్పుడు ప్రభావతి గారు, నాయనా, మిమ్మల్ని మా చేతులతో సమాధిలో పెట్టి పైన మూత వేయటం మా వల్ల కాని పని. అది హత్య అవుతుంది. మిమ్మల్ని మా బిడ్డగా చూసుకున్నాము. బతికి ఉన్న బిడ్డను సమాధి చేయటం ఏ తల్లిదండ్రులు చెయ్యలేరు. మీరు పదే పదే ఆ విషయం మా వద్ద ప్రస్తావన చెయ్యవద్దు. ఇది చాలా మనస్తాపం కలిగిస్తుంది మా ఇద్దరికి అన్నారు ప్రభావతి గారు కటువుగా. శ్రీధర్రావు గారైతే వాదనకే దిగారు. ఇంత తపస్సు చేసి, ఇంత పాండిత్యము, వేదాంతము బాగా తెలుసుకొని లోకానికి ఎటువంటి సందేశం ఇవ్వకుండా మీరిలా అర్ధాంతరంగా శరీరం విడిచి వెళ్ళిపోతే అది మీకు మోక్షాన్ని ఇస్తుందేమో కానీ ప్రపంచానికి ఎటువంటి ఉపయోగమూ ఉండదు. కొంతకాలం బోధ చెయ్యండి అంటూ ఇంకా చెప్పబోతున్న శ్రీధర్రావు గారిని చెయ్యెత్తి వారించారు శ్రీ స్వామివారు. ఆయన ముఖంలో ఎక్కడా అసహనం లేదు. ప్రశాంతంగా ఉన్నారు. పైపెచ్చు నవ్వుతూ, శరీరంతోనే సందేశాలు ఇవ్వాలని నియమం ఏమీ లేదు. అలా అనుకొని ఉంటే వ్యాసాశ్రమంలోనే పీఠాధిపత్యం తీసుకొని ముందుగా ఆశ్రమవాసులకు, ఆ పైన ప్రజలకు బోధ చేసేవాడిని. నా పందా వేరే. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక విషయం చెప్పండి, షిరిడీ సాయిబాబా ఇప్పుడున్నాడా? ఆయన శరీరం విడిచిపెట్టి దాదాపు 60 సంవత్సరాలు కావస్తుంది. ఆయన ఆత్మ ఎంతమందికో షిరిడీ సాయినాథుడు అవధూత అని శ్రీ స్వామివారు గట్టిగా చెప్పేవారు. సందేశం ఇవ్వటానికి శరీరమే అక్కరలేదు. నా సమాధి కూడా అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది. మీరు ముందుగా ఒక నిశ్చయానికి రావాలి. అందుకు సమయం పడుతుంది. నాకు కొద్ది నెలల ఆయుష్ ఉంది. ఈ లోపల మీరు సిద్ధపడితే సరే, లేదా నా మార్గంలో నేను ప్రాణత్యాగం చేస్తాను. ఎంత తపస్సు చేసినా శరీరాన్ని
విడిచిపెట్టి వెళ్ళే సమయాన్ని పొడిగించలేము. అది భగవత్ నిర్ణయం. జీవ సమాధి చెందటం అనేది సాధకుల మోక్ష ప్రదానికి ఒక ఆలంబన వంటిది. ఎలా జరగాలని వ్రాసి ఉంటే అలా జరుగుతుంది అంటూ ఒక్క నిమిషం ఆగి మీరిద్దరూ చప్పున బయలుదేరండి అన్నారు. సాయంత్రం చీకటి పడే వేలయ్యిందని కాబోలు శ్రీ స్వామివారు బయలుదేరమన్నారని భావించి శ్రీధర్రావు దంపతులు ఆశ్రమం నుండి వెలుపలకు వచ్చి మొగిల్చెర్లలోని తమ ఇంటికి చేరారు. అక్కడ పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. అనారోగ్యం, అసహనం రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా మనందరికీ అందినందుకు సంతోషిద్దాము. పావని నాగేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. స్వామివారి మందిరం అన్ని వేళలా తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనాన్ని చేసుకొని తమ ఇతి బాధల నుండి నివృత్తి కలిగి